హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బై విహా. ఈరోజు మన కిచెన్లో 10 అంటే 10 నిమిషాల్లో అయిపోయే పాలుక్కర్ని చూపించబోతున్నాను. పాలుక్కర్ అంటే ఏంటో అర్థం కాలేదు కదా? మనం ఎగ్ ఫ్రై ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఎగ్ వేస్తాం కదా, అలానే పాలుని యాడ్ చేయాలి, అంతే. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా కమ్మగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయిని తీసుకుందాం. కడాయి వేడయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. జీరా అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకో. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 4 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అనేది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోనే 500 ml వరకు మిల్క్ ని యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, పాలు అనేవి మరుగుతున్నాయి కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాం, లేకపోతే కింద అంటుకుపోతుంది. అందుకే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కర్రీ అనేది దగ్గర పడింది కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అలానే ఇన్స్టెంట్ గా అయిపోయే పాలుక్కర్ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. పాలంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు, అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ బై విహాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.